వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్ సింగ్. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తాడ్వాయి మండలం మేడారానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి. వరంగల్ జిల్లా నర్సంపేటలో హైటెన్షన్, ఇరు వర్గాల మధ్య పరస్పర రాళ్ల దాడి. రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా అంబర్ కిషోర్ జూ ఐపీఎస్. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తన బిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే నిరసన తెలిపే హక్కు ఆ తండ్రికి లేదా? ఈ ప్రజాప్రభుత్వంలో ఆ బిడ్డ తల్లిదండ్రుల కడుపు కోత తీర్చేదెవరు? మానవత్వం మరిచిన పోలీసులు బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన తండ్రిని అదుపులోకి తీసుకుని వెళ్తున్న పోలీసులు అదే ఒక రాజకీయ నాయకుడి కోసం, ఒక పార్టీ కోసం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపితే మాత్రం ఇదే పోలీసులు దగ్గరుండి వారికి బందోబస్తు ఇస్తారు. ఇదెక్కడి న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లాలిత్య అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందగా ఆవేదన వ్యక్తం చేసిన తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక మహిళా డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మహిళ మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఎదురుగా క్యూర్వెల్ హాస్పిటల్లో డాక్టర్ వద్దిరాజు హేమ నిర్లక్ష్యంతో వేలేరు మండలం పీసర గ్రామానికి చెందిన ప్రవళిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. మృతి చెందిన మహిళ భర్త మాట్లాడుతూ, నా భార్య మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మా అనుమతి లేకుండా వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే సమయంలో తాను మరణించినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పినా అయిపోదు. మాది పీసర గ్రామం అండి. మా వైఫ్ వాళ్ళది గౌచర్ల.
ఆమెకు సెకండ్ కన్సీవ్ ఇది. ఫస్ట్ వచ్చేసి సీకేఎంలో గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమెకి ఏం డిస్టర్బెన్స్ ఏం కాలేదు. 5 years అవుతుంది. మళ్ళీ సెకండ్ కాన్పు ఫస్ట్ మంత్ నుంచి ఇదే హాస్పిటల్లో చూపిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చూపించారు, నేను కూడా వచ్చాను మొన్నటిదాకా. మేడం నాతోటి నో ప్రాబ్లం రాజు, బేబీ చాలా గ్రోత్ మంచిగా ఉంది, చాలా బాగుంది, మీరు మార్చి 10 లోపు వచ్చి ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము 9వ తారీఖు తీసుకొచ్చి నైట్ అడ్మిట్ చేశాము. వాళ్ళు టెస్టులు అన్నీ చేసి మార్నింగ్ ఉదయం 10 గంటలకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీశారు. బేబీని బయటికి తీసిన తర్వాత నన్ను లోపలికి పిలిచి మీరు అప్పుడు సీకేఎంలో చేసుకున్న ఆపరేషన్ కొంచెం అది ఎఫెక్ట్ అవుతుంది, ఆ పేగులన్నీ మాకు దొరకట్లేదు, కరెక్ట్ దొరకట్లేదు పేగులు అంటే, మేడం మీరు ఏదైనా చేసిన భార్యను బతికించండి, మంచిగా చూడండి అంటే, సరే రాజు ఓకే ఏం పర్లేదు అని చెప్పారు. మళ్ళీ ఆమెను తీసుకొచ్చి జనరల్ వార్డులో వేసిన తర్వాత 11 గంటల నుంచి 2 గంటల వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 గంటల ప్రాంతంలో సుమారుగా మేము మా బామ్మార్ది బయటికి పోతే మాకు ఫోన్ చేసి ఇట్లా బ్లడ్ కావాలని చెప్పేసి సడన్గా వస్తే ఇక హాస్పిటల్ మొత్తము ఇట్లా మా కళ్ళలో మా అందరూ స్టాఫ్ అందరు కలిసి మొత్తం ఆగమాగం చేస్తున్నారు. ఇదేంది ఇట్లా చేస్తున్నారని మేము ఆలోచించే లోపే 8 బాటిల్ కావాలి, 10 బాటిల్ కావాలని చెప్పేసి ఒకటేసారి ఆర్డర్ ఇచ్చారు. ఇంత ఒక మనిషికి ఇంత మోతాదులో రక్తం ఎందుకని మేము కూడా ఆలోచించాము. కానీ మా భార్య నాకు నా పార్యపానాలు ముఖ్యం కాబట్టి నేను డబ్బుల గురించి కానీ దేని గురించి ఆలోచించకుండా బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు అడిగిన రక్తం ఇస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక FTT ప్లస్ బ్లడ్ మొత్తం అన్నీ కలిపి ఒక 15 మోతాదులో ఇచ్చిన తర్వాత మేడము ఆపరేషన్ థియేటర్లో ఉండి వేరే ఒక సబార్డినేట్ తోటి నాకు ఫోన్ చేపించి, రాజు ఈమె సిచ్యువేషన్ ఇంకా చాలా సివియర్గా ఉంది, ఒకవేళ కనుక ఇప్పుడు గర్భసంచి తీసేయకపోతే ఇంకా ప్రాణానికే ప్రధానమతం వస్తే, ఓకే మేడం ఇట్లా నాకు ఒక బాబు ఒక పాప ఫ్యామిలీ సెట్ అయిపోయింది, ఫ్యామిలీ ప్లానింగ్ గర్భసంచి తీసేయండి అని చెప్పాను. నో అబ్జెక్షన్ మీద సైన్ పెట్టించుకున్నారు. సరే పెట్టేస్తాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి పెట్టాను. మళ్ళీ ఒక 1/2 hour 45 minutes టైం తర్వాత ఆ సార్ వచ్చేసి, రాజు అంతా అయిపోయింది, క్లీన్ చేశాము, నీట్గా చేశాము, అంతా అయిపోయింది అని చెప్పి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ వార్డులో వేసి మళ్ళీ ఏదో ఆమెకు ఎక్విప్మెంట్స్ అన్నీ చేశారు. మళ్ళీ నన్ను మా అమ్మను అర్ధగంట తర్వాత లోపలికి పిలిచి, మాకేం అర్థమవుతలేదు, అసలు ఆమెకు మొస ఎందుకు వస్తుందో మాకు అర్థమవుతలేదు, అమ్మాయికి మొస వస్తుంది, శ్వాస సరిగా ఆడట్లేదు, మేము ఒక పైప్ పెట్టాము ఇప్పుడు దాన్ని చూద్దాము అన్నారు. అయితే నేను అన్నాను మరి ఏం చేద్దాం మేడం, ఫర్దర్గా ఏం చేద్దామంటే మ్యాక్స్ కేర్ హాస్పిటల్లో తీసుకుపోదాం, మ్యాక్స్ కేర్లో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అందులో మీరు చేయించుకోవచ్చు అని చెప్పారు. చెప్పిన కదా ఓకే సార్ మీరు తీసుకురాదండి, నేను కూడా వస్తాను అంబులెన్స్లో అని చెప్పారు. సార్ కూడా ఒకరు వస్తారు మీ వెంట అని చెప్పారు. ఒక 10 నిమిషాల టైంలో ఆ అమ్మాయికి పెద్ద గ్యాస్ సిలిండర్లు అవి ఆక్సిజన్ అందించే ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకొని ఆమెను ఆగమాగం తీసుకొచ్చి మా పర్మిషన్ లేకుండా మేము ఎక్కుతామన్నా కూడా మా మాట వినకుండా ఆ అమ్మాయిని అంబులెన్స్లో ఎక్కించి మ్యాక్స్ కేర్ వెళ్ళారు. నేను వెనక వెళ్ళే వరకు ఆ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో వేసేసి CPR చేస్తున్నారు ఆ అమ్మాయికి. ఒక 10 నిమిషాలు ఇక్కడ సార్ ఉన్నారు, ఇక్కడ వచ్చిన సార్ ఉండి మన స్టాఫే చాలా మంచిగా చూస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, అమ్మాయి గుండె మళ్ళీ రన్ అవుతుంది అని చెప్పారు. ఒక 10 నిమిషాల గ్యాప్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నాకు ఎవరు ఇక్కడ కనిపించలేదు. ఆ ఉన్న సార్ వచ్చేసి మ్యాక్స్ కేర్ హెడ్ వచ్చేసి, రాజు సారీ టు సే దిస్ 0.11% ఛాన్స్ ఉన్నది, అది కూడా మేము పోరాడుతున్నాము, ఆ అమ్మాయి గుండె నాకు తెలిసి హాస్పిటల్లోనే ఆగి ఉండాలి, మధ్యలో వచ్చే టైంలో ఎక్కడో ఆగి ఉండాలి, కానీ ట్రై చేస్తున్నామని చెప్పి ఒక 20 to 40 minutes CPR చేశారు. CPR చేసేసి హోప్లెస్ అని చెప్పారు. హోప్లెస్ అయిపోయింది, ఆ అమ్మాయి గుండె రికవరీ కాదని చెప్పేసి ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని రిమూవ్ చేశారు, బాడీ అక్కడ పెట్టేసి చేశారు. ఇంతలో మా విలేజ్ వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్గా మాట్లాడి బాడీ ఇక్కడే ఉంచండి, మేము అక్కడే హాస్పిటల్కి వెళ్ళి మేము మాట్లాడుకుంటాము వాళ్ళతో అనేవరకు, మేము ఎంటర్ ఇచ్చే వరకే మరి పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మరి ఇక్కడ ఎందుకున్నారు, వాళ్ళ తప్పు ఏం లేనప్పుడు మరి ఇక్కడికి పోలీసులు ఎందుకు పిలిపించుకున్నారు మాకు తెలియదు. పోలీస్ సిబ్బందిని ఆల్రెడీ ఫోన్. వరంగల్ జిల్లా నర్సంపేటలో హైటెన్షన్, ఇరు వర్గాల మధ్య పరస్పర రాళ్ల దాడి. నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్లో సర్వే నెంబర్ 111 భూ వివాదంలో ఘర్షణ. 4 ఎకరాల భూమి వివాదంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల రాళ్ల దాడి. పరస్పర దాడిలో ఇనుప చువ్వ తాకి ఎస్ఐ రవికుమార్కు గాయాలయ్యాయి. లాఠీ రీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. వివాదాస్పద భూమిపై కేసు కోర్టు విచారణలో ఉంది. భూమిపై వ్యక్తిగత వివాదం కాస్త రాజకీయ రంగు.
అలా మందులు కలిసిన పోయి ఉన్నా సార్. सीआर रखते सार नोड़े पता रवलिके दाम दिसको పెద్దపల్లి జిల్లా గోదావరికని మేడిపల్లిలో కలకాలం కట్టుకున్న భార్య కాపురానికి రావడం లేదంటూ మనస్తాపానికి చెందిన యువకుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గోదావరికని మేడిపల్లి సెంటర్లో హైటెన్షన్ టవర్కి హల్చల్ చేస్తున్నాడు. కుటుంబ కలహాల వలన దూరమైన తన భార్య ప్రీతివి రప్పించి తనతో పంపించాలని అజయ్ వ్యక్తి డిమాండ్ చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాధితుడు అజయ్ సముదాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసుల మాటలు వినని అజయ్ టవర్ పైన కరెంటు తీగలను తాకి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఏసీపీ రమేష్ మాత్రం నీ భార్యని మీతో వచ్చే విధంగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని హామీ ఇచ్చారు.
హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఈ మేడిపల్లి సెంటర్ కాడికి వచ్చిన. మేము ఉండవు దామ్మా ఆరా ఆరా ఆపు ఆవు అజయ్ వాళ్ళెవరు మెల్లగా దిగు జాగ్రత్త अजय अजय प्रीति आ रही है तू नीचे आ जा वाकमान बुला रहे जब आ जाना चाहिए डीएसपी సార్ बोलने तक बात दिया ना डीएसपी సార్ ఇగో నీ భార్య వచ్చింది ఇగో నేను చూపిస్తానరా రామయ్య తీసుకురా ఇటు రమ్మని ఇగో నీ భార్య వచ్చింది దిగు ఇక ఒక 5 నిమిషాలలో వస్తుంది 5 నిమిషాలలో మీ ఆవిడ వస్తుంది అజయ్ 5 నిమిషాలలో మీ ఆవిడ వస్తుంది ఆగు నువ్వు ఒక 5 నిమిషాలలో వస్తుంది నువ్వు అక్కడ ఉండు 5 నిమిషాలలో మీ ఆవిడ వస్తుంది బాబు 5 నిమిషాలలో వస్తుంది ఉండు అదే ఇంకెందుకు తీసుకొచ్చినాం ఇక మీ భార్య వచ్చింది మీ దొంగల మీద కేసు పెడతాం మీరిద్దరు కలిసి అజయ్ ఇగో నీ భార్యను తీసుకొచ్చినాం ఫోన్ మాట్లాడుతుంది ఫస్ట్ మాట్లాడు अजय अरे यार तेरा साथ में रहेगा ये दरवाजा గోదావరి కని లక్ష్మీనగర్లో సింగరేణికి సంబంధించిన 15 కోట్ల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బొందలగడ్డలా మారుతున్న పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో కలిసి వారి సలహాలతో నగరాన్ని పునర్నిర్మిస్తున్నామని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా ఎవరిని ఇబ్బందులు పెట్టడం లేదని, అంతేకాకుండా అర్హత కలిగిన స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. प्रिंट कराना था ना वो मॉडल ठीक है करा के 4 तरफ डाल दो మీడియా మిత్రులకు నాతో పాటు భాగస్వాముల వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా మంది చాలా రకాలుగా
ఈరోజు జరగబోయే పని గురించి చర్చలు జరిగినాయి. విధ్వంసాలు అన్నాయి, రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడారు. కానీ మేము ఎక్కడ మేము మాట్లాడిందల్లా సింగరేణికి సంబంధించిన డిపార్ట్మెంటల్ క్వార్టర్స్ దగ్గర ఎప్పుడో నిర్మాణం చేయాల్సినటువంటి వ్యవస్థ చేయలేకపోయింది. ఈసారి చేపించాలి. సింగరేణి నగరాలు బొగ్గు అయిపోతా ఉంటే ఆ నగరాలను వదిలిపెట్టి పాడుపడ్డ ఊర్లుగా మార్చొద్దు, పొందలగడ్డలుగా మార్చొద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొని మా ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దీని శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మా అందరి సుపరిచిత నాయకులు, మన అందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి సహకారంతో ప్రత్యేకంగా ఈ నగరానికి పునర్నిర్మాణం చేపట్టాలి, ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇవాళ సీఎండి గారిని, ఇక్కడ ఉన్నటువంటి జిఎంల అధికారులతో సహకారంతో కేవలం సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్ కోర్టు కూడా తీర్పునిచ్చి ఇది సింగరేణికి సంబంధించిన వారు అభివృద్ధి చేస్తున్నారు కదా, మీరు సహకరించేటువంటి తీర్పునిస్తే ఆ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి ఇప్పటి వరకు అన్నీ కూడా సమూలంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్గా తొలగించి ఇక్కడ కార్యక్రమం చేపట్టాలి, కన్స్ట్రక్షన్ చేయడానికి ఈరోజు పని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఎవరెవరైతే రాజకీయాల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారో, చిరు వ్యాపారులు అన్నారు, ఏ రోజు చిరు వ్యాపారుల జోలికి పోలేదు కదా, ఆ చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చినాం. 30 ఏళ్ళుగా చిన్న షట్టర్ మూగడం ఉన్న నీకు ఒక షట్టర్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి మాటను మేము నిజం చేసే రోజులు దగ్గరగా ఉన్నాయనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఏ ఒక్క చిరు వ్యాపారాన్ని తీసుకోలేదు. సింగరేణి భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి వాటిని మాత్రమే తీయడం జరిగింది. ఈరోజు దానికి పూర్తి విశ్వాసంతో ఆలోచనకున్నటువంటి ఆలోచనను ఇవాళ డైరెక్ట్గా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, నేను సింగరేణి యజమానికి శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇన్ని రోజులు సహకరించినటువంటి మీడియా మిత్రులకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఎవరెవరైతే కొంతమంది క్వార్టర్స్లో ఉన్నారో ముందుగా బాధపడ్డా కూడా తర్వాత ఇది మన మంచికే జరుగుతుందని ఆలోచనతో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇది అద్భుతంగా 15 కోట్లతో ఈరోజు ప్రారంభమవుతా ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అవసరం అనుకుంటే ఇంకా కాంక్ష ధనాన్ని ఏర్పాటు చేసి, నిధులను ఏర్పాటు చేసి, సరిపోని నిధులు ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేస్తాం. కాంట్రాక్టర్ 6 నెలలు అంటా ఉన్నారు. నేను 8 నెలల సమయంలో పూర్తి చేసి ఇక్కడ కొత్త దుకాణాలను చూడబోతామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వారు ఒక డిజైన్ చేసినారు మోడల్. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తాడ్వాయి మండలం మేడారానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డోల్ వాయిద్యాలతో స్వాగతం పలికిన మేడారం ఆలయ పూజారులు, అధికారులు. మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మ దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారం వనదేవతలకు నిల్వెత్తు బంగారం మొక్కులుగా చెల్లించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.